హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు రుచులు. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఉల్లిపాయ కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది సాంబార్లోకి, పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒకసారి ఎలా తయారు చేయాలో చూద్దాము. నేను ఇక్కడ ఒక అరకిలో కాకరకాయలు తీసుకున్నానండి. దీనికి అటువైపు ఇటువైపు కట్ చేసుకొని ఈ బుడిపుల్లో ఉన్నదాన్ని ఒక పీలర్ తీసుకొని దాంతో బాగా నీట్గా మొత్తం తీసివేయాలండి. ఆ తొక్కులంతా కూడా పీలర్తో క్లీన్గా తీసివేసుకోవాలి. ఇలాగ పీలర్తో మొత్తం తీసివేసిన తర్వాత వీటన్నిటినీ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా కాకరకాయని సగానికి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీన్ని ఈ 2 భాగాలుగా కట్ చేసి దీంట్లో ఉన్నటువంటి విత్తనాలు మొత్తాన్ని కూడా తీసివేయాలండి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని చేత్తో విత్తనాలన్నిటినీ తీసుకొని వీటిని మొత్తాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం విత్తనాలు తీసిన తర్వాత దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను బాగా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవటం వల్ల బాగా తొందరగా వేగుతాయి. అందువల్ల నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా మొత్తం కూడా సన్నగా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి ఈ ముక్కలన్నిటినీ కూడా వేసుకోవాలి. ఇలాగ సన్నగా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నిటినీ కూడా ఈ గిన్నెలో వేసిన తర్వాత దీంట్లో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగనే మీరు తీసుకున్న కాకరకాయలను బట్టి పసుపు వేసుకోండి. అలాగనే నేను ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇలా పసుపు సాల్ట్ వేసుకొని మనం దీన్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా పిసుకోవాలండి. ఇలా పిసుకోవటం వలన కాకరకాయలో ఉన్న చేదంతా కూడా వాటర్ రూపంలో బయటకు వస్తుంది. ఇలా పిసికి వేసి ఒక 10 మినిట్స్ దీన్ని వదిలివేయాలండి. ఇలా వదిలివేసిన తర్వాత దీన్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేత్తో కొంచెం కాకరకాయలు తీసుకొని ఇట్లా పిండుకోవాలండి. ఇలా పిండుకోవటం వలన దీంట్లో ఉన్న చేదు రసం అంతా కూడా పోతుంది. ఇలా కాకరకాయలు మొత్తాన్ని కూడా ఈ విధంగా పిండేసుకొని వీటన్నిటినీ కూడా మళ్ళీ ఒక సపరేట్ ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇలా చేయటం వలన కాకరకాయలో ఉన్న చేదంతా పోతుందండి. లేదు విటమిన్స్ పోతాయి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇలా కాకుండా కళాయిలో ఆయిల్లో వేసేసుకోవచ్చండి. ఇలాగ మొత్తాన్ని కూడా సపరేట్ చేసుకోవాలి. వాటర్ మొత్తం తీసేసి ముక్కల్ని ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక ప్యాన్లో వేసుకోవాలండి. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేను ఇక్కడ ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో స్పూన్స్ తిరగమాత గింజలు వేసుకోవాలండి. ఈ తిరగమాత గింజలన్నీ కూడా బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత నేను ఇక్కడ 3 ఉల్లిగడ్డల్ని కోసుకున్నానండి. ఈ ఉల్లిపాయలన్నిటినీ కూడా వేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. సిమ్లో పెట్టుకొని దీంట్లో ఆనియన్స్ని కూడా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా ఆనియన్స్ కరివేపాకు మొత్తం కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా వేగే వరకు సిమ్లోనే ఉంచుకొని కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత కొంచెం వేగినాక మనం తీసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు మొత్తాన్ని కూడా ఈ కళాయిలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఈ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ముక్కలన్నిటినీ కూడా బాగా మగ్గించుకోవాలి. ముక్కలు మగ్గటం కోసం మనం ఇక్కడ 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాము. అలాగనే 1 స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. ఇలాగా ఉప్పు పసుపు వేసిన తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని మగ్గించుకుంటూ ఉండాలండి. ఆ తర్వాత దీంట్లోకి మనం ఒక రోట్లో కొంచెం 1/2 స్పూన్ జీలకర్ర, 10-15 వెల్లుల్లిపాయలు వేసి బాగా దంచుకోవాలండి. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇలా కొంచెం ఇవి దంచిన తర్వాత దీంట్లో మీ రుచికి తగిన విధంగా కారం వేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. ఈ కారం వేసుకొని దీన్ని కూడా బాగా దంచుకున్నాను. ఇలాగ కారము అంతా దంచిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం ఫ్లేవర్ కోసం 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. ధనియాల పొడి వలన కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. అలాగనే వీటన్నిటిని కూడా బాగా దంచి అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం కొంచెం కొబ్బరిని కూడా వేసుకోండి. ఎండు కొబ్బరి ఉంటే ముక్కలు వేసి దంచుకోండి, లేదంటే పొడి ఉన్నా పర్లేదండి.
ఎండు కొబ్బరి పొడిని కూడా ఒక 4-5 స్పూన్లు వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా ఎండు కొబ్బరి వేయటం వల్ల టేస్ట్ బాగా ఉంటుందండి కర్రీకి. అందుకని ఎండు కొబ్బరిని కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. అంతా కలిసే విధంగా ఇలా మొత్తం కూడా కలిసే విధంగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆయిల్లో ముక్కలన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత మనం దంచి పెట్టుకున్నటువంటి ఈ పొడి మొత్తాన్ని కూడా ఈ ఫ్రైలోకి వేసుకోవాలండి. ఈ పొడి అంతా కూడా చేత్తో తీసుకొని ఈ ఫ్రైలోకి వేసుకోవాలి. మొత్తాన్ని కూడా ఫ్రైలోకి వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. అంతేనండి. చాలా బాగుంటుంది ఫ్రై. ఇది బయట కూడా బాగా నిల్వ ఉంటుందండి. దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు. మనం ఒక వారం రోజుల పాటు బయట ఉంచుకొని కూడా ఈ కాకరకాయ ఫ్రైని తినచ్చండి. సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్. ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ అనేది మీకు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఈ చేదు కూడా ఉండదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు చాలా నచ్చుతుంది. అంతేనండి, సింపుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ.